వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో వాళ్ళు మీరందరూ ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిపోతుంది. మార్నింగ్ మా ఆయన ఆల్రెడీ దీపం ముట్టించేసిండు. బట్ ఏంటంటే ఆయన క్లీనింగ్ ఏం చేయకుండా ముట్టించేసుకున్నాడు. తనకి ఎందుకు అనిపించిందంటే ముట్టించుకోవాలని, సో ముట్టించేసిండు. ఇప్పుడైతే నేను ప్రసాదం చేయాలి, పరమాన్నం వండుదాం అనుకుంటున్నాను. పరమాన్నం వండేసి దీపం ముట్టించేసి ఇవాళ నాన్ వెజ్, సో పన్నీర్ కర్రీ అయితే వండేసుకోవాలి. సో వీడియో కంటిన్యూ అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈవినింగ్ గుడికి వెళ్తాము, సో అక్కడ కూడా బ్లాగ్ తీయడానికి ట్రై చేశాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోలోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటికే పోస్ట్ చేయాల్సిన వీడియో, బట్ మనం ఉన్న బిజీకి వీడియో పోస్ట్ చేయలేదు. అదేం లేదండి, మనకు వ్యూస్ 10-12 వచ్చేసరికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో నిన్న అషియాన్ స్కూల్లో అయితే ప్రోగ్రామ్ జరిగింది, సో అదే హడిబిడిలో ఉండిపోయాం మేమైతే. అందుకనేసి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇవాళ అయితే కుదిరింది. సో ఇలాగ మనకు వచ్చే ఈ వ్యూస్కి ఎందుకులే అనిపిస్తుంది కానీ, బట్ తీసినాం కదా, చేయకపోతే బాగుండని చేస్తున్నాను. పొద్దున్నే లేచేసి అయితే పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. నా పని కంప్లీట్ అయ్యేసరికి 11-12 అయిందండి. ఆ టైంకి చేస్తున్నా, ఎందుకంటే ఇక మనం అన్నీ క్లీన్ చేసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటాం కదా. అందులో పిల్లలకి స్కూల్ లేదు, ఇంటిగా ఉండేసరికి నాకు అస్సలు అవ్వలేదు. అందుకే నిదానంగా చేసుకున్నా. ఇద్దరిని పిల్లల్ని మా ఆయన బయటికి పంపించేశాను. మా ఆశయానికి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, సో దానికి డ్రెస్ ఇస్తా అని చెప్తే వాడిని స్కూల్ రమ్మని చెప్పారు. సో స్కూల్కి అయితే వాడిని అయితే పంపించాను. ఇక మా ఆయన్ని మా చిన్ననైతే ఒక రౌండ్లు వేసుకొని రాపోండి అబ్బా, మీరు ఇంటిగా ఉంటే నాకు పని అవ్వదంటే, సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేనైతే ఇక దేవునికి అంతకుముందు ఉన్నాయి అన్ని నిర్మాణాలన్నీ తీసేసాను. అన్నీ తీసేసి ఫోటోలు అయితే కడగలేదండి, ఎందుకంటే నేను మంత్కి ఒక్కసారి మాత్రమే కడుగుతాను. సో అవన్నీ తీసేసి అయితే ముందు రోజు అయితే మేమైతే బయటికి వెళ్ళేసి దేవునికి సంబంధించిన పూలు, కొబ్బరికాయ, పండ్లు అన్నీ కొనుక్కొచ్చాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో అవ్వదు, తనకు కూడా వీలు కాదు. సో అందుకనేసి నైట్ కొనేసేసుకొని తెచ్చుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే పూలైతే పెట్టేస్తున్నాను. దేవునికి పూలు ఉంటే దేవుని అందమే వేరండి. ఇంట్లో పూలు లేకుండా పూజ చేస్తే మనశ్శాంతి ఉండదు. బట్ ఏం చేస్తాం, దొరకనప్పుడు ఉన్నవాడితో అడ్జస్ట్ అయిపోవాలి కదా. సో ఇక్కడ దొరికినాయి కదా అని అయితే పూలైతే దేవుళ్ళకైతే నిండుగా పెట్టేస్తున్నాను. తలగపాగా అట్లానే ఉంచుకున్నావు, తల కట్టినే పెట్టేసుకొని పెడుతుంటే అనకండి. సో ఎందుకంటే పూజ చేసే టైంకి తీసేద్దామని అన్నీ ఇప్పుడు క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకొని నీట్గా దేవుళ్ళని సర్దుకున్నాక ఆ టైం వరకు మన ఇంటికి ఆరిపోతాయి కదా అనేసి అట్నే ఉంచాను. సో అక్కడైతే దేవునికైతే ఇక అన్నీ పెట్టేసుకొని ఇక్కడ దేవునికి సంబంధించి అన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రసాదం చేయాలి కదా. సో నేను దానికోసం అయితే పరమాన్నం వండుతున్నాము. శివయ్యకు పరమాన్నం అంటే చాలా ఇష్టము. సో అందుకనేసి శివరాత్రి రోజు అయితే వండుతున్నాను. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే మంచిగా శివరాత్రి రోజు పొద్దున్నే లేచేసి మాకు గంగ దగ్గర ఉంటుంది, గంగ స్నానం పోయొచ్చేసి జాగారం ఉండి నైట్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ 12 దాకా ఉండేసి శివయ్యకి అయితే అభిషేకం చేసి మన బిల్వపత్రాలు అయితే సమర్పించుకొని వచ్చేదండి. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఇంట్లో ఉండి పూజ చేసుకొని అలా గుడికి వెళ్ళేసి వస్తున్నాము. బట్ అక్కడ మా ఇంటికనైతే చాలా బాగా జరుగుతుంది. ఇక తెల్లారైతే మా అమ్మ అయితే బోనం పోస్తుంది దేవునికి. నాకైతే మస్తు అనిపించేది ఆ టైంలో, ఎందుకంటే మంచిగా గంగకు పోయి అందరం చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి గంగ స్నానం పోయేసి వచ్చేసి దేవునికి అయితే పూజలు చేసుకునేది. సో పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు తీపన్నం చేశాను, అదే బెల్లపన్నము. సో మా వాళ్ళైతే వేసుకొని తింటున్నారు. మా ఆయన బదులాడుతున్నాడు మా చిన్నోడిని తింటరా బాగుంటుంది అనేసి, కానీ అయితే వాడైతే తింటలేడు. నాకైతే ఆగడిగా ఏదైనా జరిగిందంటే అది కడుపు అప్పుడే పడేయాల, నా కోసం ఆగేది ఉండదు. అట్లుంటుంది, నా కోసం ఆగేది ఉండదు. ఇంత చేస్తా కదా, అట్లుంటుంది అన్నమాట మా ఆయనతోటి. అటు నాకు పూజ అయిపోతా అంటే మా చిన్నోడు వచ్చి అయితే నాకు అది కాల్చి ఇది కలిసి ఇవన్నీ కంపల్సరీ నా స్టాప్గా ఏదో ఒక్క ఉండాలి. అది ఉండకపోతే అస్సలు వినడు.
ఇగ అయితే ఇంట్లో అయితే చక్రాలు ఉండే అవి కాల్చిచ్చేదాకా, అవి అయిపోయేదాకా నాకొక నరకం లాంటి ఎపిసోడ్ కనబడతది ఇంట్లో. ఇంట్లో ఎంత ఘోరంగుండంటే అదొక టార్చర్ అండి మా చిన్నోనితోటి. ఇగ అందుకనికైతే వానికైతే కాల్చిచ్చి ఇచ్చేసాననుకో నాకు పనయిపోతది. సో, ఇయాల సండే కంపల్సరీ మనకి ఇంట్లో సండే పూట నాన్ వెజ్ లేకపోతే అస్సలు గడవదు. అది ఏదో నాకు సండే అంటే అది వేరే ఫీలింగ్. బట్ ఈరోజు పండగ గదా అనేసైతే ఇంట్లో అయితే పన్నీర్ కర్రీ, బగారా వెజ్ రైస్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. అందుకనేసి ఇగ మా ఆయనైతే అప్పటిదప్పుడే ఆలోచించేసుకొని పోయి పన్నీర్ తీసుకురావే అంటే ఎళ్ళాడు. నాకు యాక్చువల్‌గా పన్నీర్ కర్రీ వండడం రాదు. సో, ఇగ యూట్యూబుల్నే అటో ఇటో తిరిగేసి, మరగేసి చూసేసైతే వండుతున్నాను. కానీ చాలా వచ్చింది. కర్రీ అయితే నాకు బాగా అనిపిచ్చింది. మా ఆయన గూడా చిట్టి ఇవాళ నాన్ వెజ్ వండాం గదా! సో, ఏదన్నా కర్రీ యేసేసేయి స్పెషల్‌గా అంటే ఇగ గుర్తుకొచ్చేది మనకు నాన్ వెజ్ లేనప్పుడు గుర్తుకొచ్చేది వెజ్‌లో పన్నీరే. సో, పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసినా చాలా బాగొచ్చింది. నాకైతే బాగా అనిపిచ్చింది. ఇగ బగారా రైస్‌లో వెజ్ రైస్ చేసేసా అన్నమాట. ఎందుకనంటే పన్నీర్‌లోకి బటర్ నాన్ గానీ, బగారా రైస్, వెజ్ రైస్ ఉంటేనే బావుంటది. సో, దాని కాంబినేషన్‌కైతే ఇది చేసేసాను. 2 కర్రీలు మాత్రం సూపర్ వచ్చాయండి. సో, ఇగ ఆ రోజైతే ఇగ వంట ఇవన్నీ చేసేసుకొనైతే ఈవినింగ్ టైమ్ అయితే గుడికెళ్ళాము. యాక్చువల్‌గా అవి గూడా క్లిప్స్ తీద్దామని అనుకున్నాను. బట్ ఏందంటే చాలా చీకటయిపోయింది. మేము పోయేసరికి 7:30 అయింది. సో, ఆ చీకట్లో అయితే మనకు వీడియో రాలేదు. సో, అందుకనేసి అవేవి తీయలేదు. జస్ట్ చిన్న షార్ట్ లాగా అయితే పెట్టేసాను. అది గూడా మొన్ననే. పూజ గూడా భలే అనిపించిందండి. యాక్చువల్‌గా మా ఆయన ఒక కుండ, ఒక గృహాల అలా అంటే తీసుకెళ్ళాడు. అటు సైడ్ ఒక్క మనిషి గూడా లేడు. ఏంది ఈయన గిట్ల తీసుకుపోతుండని ఫస్ట్ అయితే భయపడ్డాను. బట్ ఆడికైనంకైతే మనశ్శాంతి అనిపించిందండి. గుట్ట మీద ఉన్నాడు శివుడైతే. ఆడికెళ్ళి చూసాకైతే ఎంత మనశ్శాంతి అనిపించిందో. ఎన్ని అంటే ఒక మెయిన్ గుడిలో చుట్టూ 4, 5 లింగాలు, బసవేశ్వర అదేనండి, మన అది ఎంత బావుందనంటే అది మనకు దాని గురించి అంతా తెలియదు గానీ భలే అనిపించిందండి. చుట్టూ లింగాలు, మిడిల్‌లో మధ్యలో ఒక లింగం ఉండి చుట్టూ ఉండేసరికి బాగా అనిపించింది. అది కూడా గుట్ట మీద. పోయైతే మనశ్శాంతి మొక్కుకున్నాం. అక్కడి నుంచి కూడా ఇంకో కాడికెళ్ళాము. అది రీసెంట్‌గా కట్టారో మరి ముందే కట్టారో మనకు తెలీదు. శివయ్య మాత్రం చాలా ఎత్తు మీద కట్టారండి. మస్తు హైట్ మీద ఉంది. అది చూసాక కూడా బాగా అనిపించింది మాకు. ఇక అక్కడ నుంచి రాంగా కూడా నంది దేవుని ఆలయం ఉంది. సో, అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఆడ నుంచి దర్శనం చేసేసుకొని అయితే ఇంటికే తెచ్చేసాము. ఆ రోజు బిల్వపత్రాల చెట్టుతోని ఒక కాండంతోని దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో, దానికోసం అయితే మా ఆయనని పొద్దున దాకా లెంకిపిచ్చినా గానీ మాకెక్కడ దొరకలే. కానీ మేము ఇప్పుడు అదేంటి నంది దేవుని దగ్గర అన్నాం కదా! అక్కడ ఉండే గానీ నైట్ 7:30, 8 అయ్యేసరికి వాళ్ళు చెట్టు మీద చేయొద్దమ్మా తెల్లరొచ్చి కోసుకపో అన్నారు. సో, ఇక చేసేది ఏం లేదు. చాలా బాధపడ్డా. దొరుకుతాయి ముట్టించుకుంటే మనకు గూడా కొంచెం మంచిగుండు గదా! ఎందుకంటే ఈ మధ్యన మాకు అస్సలు బాగుండట్లే హెల్త్‌లు ఎవ్వరికి, పిల్లలకు, నాకు, మా ఆయనకు గూడా. తెచ్చి ముట్టించుకుంటే అయిపోవాలనిపించింది కానీ వాళ్ళు రద్దనంగా మనం తెచ్చుకుంటే బాగుండదు కదా అనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇక మనశ్శాంతిగా అయితే హ్యాపీగా పూజ చేసుకొని ఇంటికి వచ్చేసి అయితే ఇక మళ్ళీ అన్నం వండుకొని తిని అయితే ప్రశాంతంగా పడుకున్నామండి. హ్యాపీ అనిపించింది. ఇక తెల్లారితే మా అక్షయానికి ప్రోగ్రాము. సో, అదే హడావిడిలో ఉండిపోయాము. వాడికి డ్రెస్ రెడీ చేసి మనం తీసుకుపోయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. సో, అది కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. బట్ అది కూడా అవ్వలేదు. ప్రోగ్రామ్‌కైతే ఇక అటెండ్ అయిపోయాము. కానీ అంత ఏమి అంటే 2 అవర్స్ చాలా వెయిట్ చేసాము. వాళ్ళకొచ్చే గెస్ట్‌ల కోసము. బట్ వాళ్ళు లేట్‌గా వచ్చేసరికి ప్రోగ్రామ్ చాలా లేట్ అయిపోయింది. మేము లాస్ట్ దాకా ఉండలేదు. 10:30 ఆల్మోస్ట్ 11కి వచ్చేసాము ఇంటికి. మళ్ళీ ఆ టైంకొచ్చి అన్నం వండుకొని తినేసరికి చాలా నిలబడ్డాము. సో, ఇదంతా అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి అబ్బా. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇయ్యట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి.